శ్రీ సాయి సంక్షిప్త సచ్చరిత్రము ప్రారంభము గురువారం మొదటి రోజు పారాయణ. ఓ పరమ గురు స్వరూప సాయినాథ, నీ పాదాల వద్ద నా శిరస్సు నుంచి ఇవే నా సాష్టాంగ నమస్కరములు సమర్పిస్తూ ఉన్నాను. ఓ సాయి, నేను పూర్తిగా నీపై ఆధారపడి ఉన్నాను. నిన్నే విశ్వసించి శరణు శరణు అంటూ నీ కృపా కటాక్షాల వీక్షణల కోసం పడిగాపులు పడి ఉంటున్నాను. నా జీవితము కేవలం నీ కరుణ వలన మాత్రమే నడవగలవు. నాపైన నిరంతరము నీ దయను ప్రసరింపజేయి. నీ దయానిధి నాలోని నీకు దూరం చేసే దుర్గుణాలను తొలగించి నీ దరికి చేర్చగల సుగుణాలను పెంపొందింపజేయి. ఈ సాయిబాబా చరిత్ర పారాయణ నిర్విఘ్నంగా పూర్తయ్యేలా అనుగ్రహింపుము. నీ బోధనలు అర్థం చేసుకోగల సామర్థ్యం ప్రసాదించు. నీ మీద భక్తి విశ్వాసాలు కుదిరేలా చేయి. ఓ సాయినాథ, నమస్కరములు నమస్కరములు. మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా కోపర్గం తాలూకాలోని చిన్న గ్రామం షిరిడి. ఆ గ్రామంలో ఒక వేప చెట్టు క్రింద 16 ఏళ్ల బాలుడుగా మొట్టమొదట కనిపించిన తమ జీవితాంతం శ్రీ సాయిబాబా అక్కడ నివసించడం వల్ల ఆ గ్రామం పవిత్ర క్షేత్రమైనది. శ్రీ సాయిబాబా స్వగ్రామం ఏదో, వారి తల్లిదండ్రులు ఎవరో, కులం ఏమిటో, మతం ఏమిటో ఆయన ఎప్పుడు ఎవరికీ చెప్పలేదు. ఎండను, వానను, చలిని లెక్క చేయక, రాత్రి పగలు అనే భయం లేక ఒంటరిగా ఆ చెట్టు క్రిందే ఎప్పుడూ పద్మాసనంలో కూర్చొని తపస్సులో ఉండేవారు. ఒకసారి ఖండోబా భక్తులొకరు వేప చెట్టు క్రింద తవ్వించి చూస్తే అక్కడ మెట్లు లోపల గుహ వెలుగుతున్న 4 దీపాలు కనిపించాయి. అది తన గురుస్థానమని, భద్రంగా ఉంచమని చెప్పి ఆ బాలుడు షిరిడీ విడిచి ఎటో వెళ్ళిపోయాడు. ధూప్ గ్రామంలో చాంద్ పాటిల్ అనే ధనికుని ఇంట్లో ఇష్టమైన గుర్రం తప్పించుకుపోయింది. దానికోసం వెతికి కనిపించక నిరాశతో గుర్రం జీనుని భుజముపై తిరిగి వస్తుంటే త్రోవలో మామిడి చెట్టు క్రింద తలకు గుడ్డ, పొడుగాటి చొక్కా తొడుక్కొని ఉన్న ఒక వింత ఫకీరు కనిపించారు. చాంద్ పాటిల్ను పిలిచి విషయం తెలుసుకొని తప్పిపోయిన గుర్రం జాడను చెప్పారాయన. సరిగ్గా ఫకీర్ చెప్పిన చోటే గుర్రం కనిపించింది. ఆనందంతో చాంద్ పాటిల్ తిరిగి వచ్చేసరికి ఫకీర్ చిలిం సిద్ధం చేసి చేతిలో ఉన్న కర్రతో నేలపై కొట్టి భూమిలో నుండి నీరు, నిప్పు తెప్పించి చిలిం వెలిగించి పీల్చి పాటిల్కి కూడా ఇచ్చారు. ఇది చూసి ఆయన మహిమాన్వితుడిగా గుర్తించిన చాంద్ ఆయనని తనతో రమ్మని ఆహ్వానించి ఆయనను ధూప్ గ్రామం తీసుకుపోయాడు. తరువాత కొద్ది కాలానికి చాంద్ పాటిల్ కుటుంబమంతా షిరిడీ గ్రామానికి పెళ్లికి వెళుతూ తమతో పాటు ఆ మహాత్మునికి కూడా షిరిడీ తీసుకుని వెళ్ళారు. పెళ్లి బృందంతో పాటు బండిలో నుండి దిగుతున్న యువ ఫకీరును ఖండోబా ఆలయ పూజారి మహల్సాపతి చూసి షిరిడీ విడిచి వెళ్ళిన బాలుడు ఈయనేనని గుర్తించి ఆయియే సాయి అని ఆహ్వానించాడు. అలా అప్పటి నుండి అందరూ ఆయనను సాయి సాయి అని, సాయిబాబా అని పిలవసాగారు. షిరిడీ తిరిగి చేరిన సాయి గ్రామస్తుల కోరికపై పాడుబడిన చిన్న మట్టి మసీదులో ఉండేవారు. ఆయన వద్ద ఒంటిపైన గల చొక్కా, తలగుడ్డ, ఒక రేకు డబ్బా, జోలె, చిన్న కర్ర, చిలిం గొట్టము తప్ప ఏమీ ఉండేవి కాదు. సాయి ముస్లిం వలె దుస్తులు ధరించేవారు. అయితే హిందూ మతాచారాలన్నీ పాటించేవారు. వారి చెవులకి ఉండేది మసీదులో. ఆ మసీదుకు ఆయన ద్వారకామాయి అని పేరు పెట్టారు. అందులోనే ఆయన దుని వెలిగించారు. దుని అంటే నిరంతర అగ్నిహోత్రం. ద్వారకామాయిలో ఆయన తిరగలి విసిరేవారు. భక్తులు గంటలు వాయించేవారు. సదాచారపరులైన బ్రాహ్మణులు ఆయన పాదాలకు నమస్కరించేవారు. ఆయన తరచూ అల్లా మాలిక్ అని అంటూ ఉండేవారు. శాస్త్రోక్తంగా శ్రీరామనవమి చేయించేవారు. అదే రోజున ముస్లింలచే చంద్రోత్సవం చేయించేవారు. గోకులాష్టమే కాక ఈద్ ఉల్ ఫితర్ పండుగ కూడా చేయించేవారు.
పగలంతా ఆయన చుట్టూ భక్తులు ఉండేవారు. రాత్రి ఆయన ద్వారకామాయిలో నిద్రించేవారు. శ్రీ సాయిబాబాను దర్శించి ఎందరో మేలు పొందేవారు. రోగాలు తగ్గేవి, కోరికలు నెరవేరేవి. ఆయన ఆశీస్సులతో గ్రుడ్డివారికి దృష్టి వచ్చింది, కుంటివారు నడిచేవారు. భక్తులు మంచి ప్రవర్తనను అలవరుచుకునేవారు. ఆయన ఎప్పుడూ ద్వారకామాయిలో దుని ఎదురుగా కూర్చొని దైవాన్ని స్మరిస్తూ ఉండేవారు. నా భక్తుని ఇంట్లో అన్న వస్త్రాలకు లోటుండదు. నాయందే మనసు నిలిపి భక్తి శ్రద్ధలతో మనస్పూర్వకముగా నన్నే ఆరాధించు వారి యోగక్షేమములు నేనే చూచెదను అని అభయమిచ్చినారు సాయి. వారి మాటలు ఎంతో ప్రేమగా ఉండేవి. పేదవారిని, ధనవంతులను సమానంగా ఆదరించేవారు. గౌరవించిన, అవమానించిన చలించేవారు కాదు. షిరిడీ విడిచి ఆయన ఎక్కడికి వెళ్ళకపోయినా ఈ విశాల విశ్వంలో ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నవో ఆయనకు తెలుస్తూనే ఉండేవి. భక్తులలోని దుర్గుణాల ప్రభావం తగ్గించి, నిర్మూలించి పరమార్థాన్ని పొందటం సులభతరం చేసేవారు ఆయన. వారి కీర్తి దూరతీరాలకు కూడా వ్యాపించి ఎక్కడెక్కడ నుంచో భక్తులు వారి దర్శనానికి వచ్చేవారు. వారిని దర్శించిన మాత్రమున శాంతి, ఆనందాలు అనుభవమయ్యేవి. సాయి భక్తులైన తన మిత్రులు పదే పదే చెప్పిన మీదట అన్నా సాహెబ్ దల్బోల్కర్ షిరిడీ వచ్చారు. శ్రీ సాయిబాబాను చూచిన తర్వాత ఆ పాదములు పట్టిన వెంటనే నా జీవితంలో గొప్ప మార్పు కలిగింది అన్నారాయన. ఒక్కరోజు ఉదయమే ఈయన సాయిబాబాను చూడటానికి మసీదుకు వచ్చారు. అప్పుడు శ్రీ సాయిబాబా ముఖం కడుక్కుంటూ ఉన్నారు. తరువాత శ్రీ సాయి తిరగలి ముందు కూర్చొని గోధుమలు విసరటం ప్రారంభించారు. కాసేపు అయ్యాక నలుగురు స్త్రీలు వచ్చి సాయి లీలలు గానం చేస్తూ గోధుమలన్నీ విసిరి పిండినంతా తమ ఇళ్లకు తీసుకుపోవటానికి ఉపక్రమించారు. అప్పుడు సాయి వారిని వారించి ఆ పిండి తీసుకుపోయి షిరిడీ గ్రామం సరిహద్దుల వద్ద చల్లమని వారిని ఆదేశించారు. వారు అలాగే చేశారు. అప్పుడు షిరిడీ ప్రాంతమంతా కలరా వ్యాధి వ్యాపించి ఉంది. గోధుమ పిండిని చల్లిన తరువాత షిరిడీలో కలరా వ్యాధి మటుమాయమయ్యింది. ఇలాంటి లీలలెన్నో చూచిన అన్నాసాహెబ్ దబోల్కర్కు సాయి లీలలు సేకరించి గ్రంథస్థం చేయాలనిపించింది. శ్యామ అనే భక్తుడితో కలిసి వెళ్ళి సాయి అనుమతి కోరారు. శ్రీ సాయి అందుకు అంగీకరించి దబోల్కర్ నుదుట ఊది పెట్టి ఆశీర్వదిస్తూ, నీవు కారణమాత్రుడివే కానీ నా జీవిత చరిత్ర నేనే వ్రాసి భక్తుల కోరికలు నెరవేరుస్తాను. నా కథలను, బోధనలను విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురుతాయి. భక్తులు నాస్తికుల, దుర్మార్గుల సహవాసనం వీడి దృష్టినంతా నా వైపు త్రిప్పాలి. అనుకువతో, నమ్రతతో మెలగాలి. ఇలా చేస్తే వారి భోజన పాత్రలు ఎన్నటికీ ఖాళీ పడవు అన్నారు. అన్నాసాహెబ్ దబోల్కర్ను శ్రీ సాయి హేమాడ్ పంత్ అని పిలిచేవారు. బ్రహ్మచారి అయిన ఒక రోహిల్లా సాయి దగ్గర ఉంటూ రాత్రనక పగలనక అల్లాహో అక్బర్ అని పెద్దగా కేకలు వేసి పవిత్ర ఖురాన్లోని కల్మాల్ పెద్దగా పాడుతూ ఉండేవాడు. దీనితో షిరిడీ గ్రామస్తులకు నిద్రాభంగమయ్యేది. చాలా రోజులు ఓర్చుకున్న తరువాత వారందరూ అతన్ని పిలిచి కేకలు వేయడం ఆపించమని సాయిని కోరారు. అతనికి జంటీసి అనే భార్య కలదని, అతన్ని వేధిస్తూ ఉంటుందని, ప్రార్థనలు చేస్తూ ఉండటం వలన ఆమె దూరంగా పోతుందని, అందువల్ల ఓర్పుతో ఉండమని, త్వరలోనే అతని బాధ నివారణ అవుతుందని సాయి చెప్పారు. ప్రార్థనలంటే సాయికి అంత ప్రేమ. క్షీరసాగర్ అనే భక్తుడు తండ్రి క్రమం తప్పకుండా ప్రతిరోజు విఠలుణ్ణి పూజించేవాడు. అతను చనిపోయాక క్షీరసాగర్ విఠలుణ్ణి పూజించటము, నైవేద్యమివ్వటము మానివేశాడు. తీర్థయాత్రలు చేయటము, శ్రాద్ధకర్మలు చేయడము మానుకొన్నాడు. క్షీరసాగర్ తండ్రి తన మిత్రుడని
కొడుకు మాత్రం తనను విఠలుణ్ణి కూడా పస్తుంచాడని, అందుకని అతను చేసేది తప్పని చెప్పి మందలించి తిరిగి పూజలు అతనిచే ప్రారంభింప చేయడానికే అతనిక్కడకు రప్పించాను అన్నారు సాయి. పూజకు సాయి అంత ప్రాధాన్యమిచ్చేవారు. ఒకసారి సాయి దాసగను అను భక్తుణ్ణి పిలిచి 7 రోజులు నిరంతరము నామస్మరణ చేస్తే విఠలుడు దర్శనమిస్తాడని చెప్పారు. దాసగను అలా చేసి దైవానుగ్రహం పొందాడు. గౌలీభువ అనే వృద్ధ సాధువు పాండురంగని భక్తుడు షిరిడీ వచ్చి సాయిని చూచి మానవులందరి కోసం వెలిసిన కారుణ్యమూర్తి ఈయన, సాక్షాత్తు విఠలుని అవతారమని అన్నారు. షిరిడీ వచ్చిన కొత్తలో సాయి ద్వారకామాయి వెనక గల ప్రదేశమంతా శుభ్రం చేసి అక్కడ పూల మొక్కలు నాటారు. వామన్ తాత్య అనే కుమ్మరి ప్రతిరోజు 2 పచ్చి మట్టి కుండలు కాల్చినవి తెచ్చేవాడు. సాయి బావిలో నుండి నీరు తోడి ఎంతో దూరం నుంచి భుజాన పెట్టుకొని మోసుకు వచ్చి మొక్కలకు పోసేవారు. సాయంత్రానికి పని పూర్తయ్యాక కుండలను వేప చెట్టు క్రింద బోర్లించగానే అవి 2 ముక్కలైపోయేవి. మరలా ఉదయమే తాత్య 2 పచ్చి కుండలిచ్చేవాడు. త్వరలోనే అక్కడ చక్కటి పూలతోట వెలిసింది. గంగాగిర్ అనే సాధువు షిరిడీకి వచ్చి మొక్కలకు నీరు పోస్తున్న సాయిని చూసి, ఇప్పుడు ఈయన సామాన్యుడిలా మొక్కలకు నీళ్లు పోస్తున్నప్పటికీ ఈయన సామాన్య మానవుడు కాదు, షిరిడీకి ఎంతటి వజ్రం లభించింది అనే ఆశ్చర్యంతో చెప్పారు. మహిమాన్వితుడైన దత్తావతారం అక్కల్కోట్ అనే గ్రామ నివాసి అయిన స్వామి సమర్థుల శిష్యులైన శ్రీ ఆనందనాథ్ మహారాజ్ అనే మహాత్ముడు షిరిడీ వచ్చి సాయిని చూచి ఈయన ఒక అమూల్యమైన రత్నం లాంటి వారు, ఆ సంగతి ముందు ముందు మీకే తెలుస్తుంది అని అన్నారు. అక్కల్కోట్ స్వామి భక్తుడైన భాయి కృష్ణాజీ అక్కల్కోట్ వెళ్ళి స్వామివారి పాదుకలను పూజిద్దామనుకుంటే ఆ స్వామి కలలో కనిపించి, నేనిప్పుడు షిరిడీలో ఉన్నాను, నువ్వక్కడకు వెళ్ళి పూజ చేయి అని అన్నారు. వారి ఆజ్ఞ ప్రకారం ఆయన షిరిడీ వచ్చి సాయిని పూజించిన మిత్రుల సహకారంతో వేప చెట్టు క్రింద పాదుకలు ప్రతిష్ఠ చేయించారు. బాబా ఆ పాదుకకు తాకి ఆశీర్వదించారు. శ్రీ ఉపాసిని బాబా ఒక ప్రార్థనా శ్లోకం పాదుకల వద్ద చెక్కించారు. షిరిడీ వచ్చిన కొత్తలో శ్రీ సాయి గ్రామంలోనే రోగులకు వైద్యం కూడా చేసేవారు. ఒక భక్తునికి కళ్ళజబ్బు వస్తే నిషిద్ధమైన నల్లజీడి గింజలతో వైద్యం చేసి నయం చేశారు. ఆయన ఒక్కొక్కసారి తమ భక్తుల బాధలను తాను అనుభవించేవారు. కపర్దే అను వాని కుమారునికి ప్లేగు వ్యాధి వస్తే సాయి ఆ వ్యాధిని తనకు సంక్రమింపజేసుకొని అతన్ని మృత్యువు నుండి కాపాడారు. అప్పుడు సాయి వంటి మీద ప్లేగు బొబ్బలు కూడా వచ్చాయి. ఎంతో దూరాన ఉన్నప్పటికీ తనను స్మరించిన భక్తులకు కాపాడేవారు సాయి. ఒకరోజు మండుతున్న దునిలో చేయి పెట్టి మంటల్లోంచి దేనో బయటకు లాగుతున్నట్లు భంగిమ చేశారు. ఆయన చెయ్యి కాలింది. కారణమడిగిన భక్తులతో చెయ్యి కాలితే కాలింది, బిడ్డ దక్కింది చాలు అన్నారు. కొద్ది రోజుల తరువాత ఒక కమ్మరి వచ్చి సాయి అలా చేసిన రోజునే తన భార్య ఒడిలో బిడ్డను ఉంచుకొని కొలిమి వేస్తుంటే బిడ్డ నిప్పుల్లో పడబోతుండగా ఒక అదృష్ట హస్తం బయటకు లాగిందని చెప్పారు. బాగోజీ అనే కుష్ఠరోగి ప్రతిరోజు కాలిన చేతిని నేతితో తోమి ఆకువేసి కట్టుకునేవాడు. సాయి భక్తుడైన దాసగను షిరిడీలో ఉంటున్నప్పుడు ఒకసారి ప్రయాగ వెళ్ళి సంగమ స్నానం చేసి రావడానికి సాయి అనుమతి కోరితే సాయి అతనితో, నా పైన విశ్వాసముంచు, మన ప్రయాగ ఇక్కడే ఉన్నది అన్నారు. దాసగను నమస్కరించి లేచేసరికి సాయి 2 పాదాల నుండి గంగా యమున ధారలుగా వచ్చాయి. ప్రతిరోజు షిరిడీ గ్రామంలోని దుకాణాలలో నూనె అడిగి తెచ్చి ద్వారకామాయి నిండా దీపాలు వెలిగించి అవి తెల్లవార్లు వెలుగుతూ ఉండేట్లు చేసేవారు సాయి. అయితే నూనె ఇవ్వటం ఇష్టం లేని వ్యాపారులకు ఒకరోజు నూనె లేదంటే లేదని చెప్పారు.
సాయి మౌనంగా తిరిగి వచ్చి ప్రమిదలలో వత్తులు వేసి నూనెకు బదులుగా నీటిని పోసి దీపాలను వెలిగించారు. తెల్లవాళ్ళు ఆ దీపాలు కాంతివంతంగా వెలిగాయి. అది చూసి వ్యాపారులు సిగ్గుతో బాబాను శరణు పొందారు. ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇవ్వొద్దు, కానీ నూనె ఉంచుకొని లేదని అబద్ధం చెప్పవద్దని, సత్యాన్ని అంటిపెట్టుకొని ఉండమని సాయి వారికి బోధించారు. గోపాలరావు గూండ్ అనే భక్తునికి దాము అన్నాకేసర్ అనువానికి సాయి ఆశీస్సులతో సంతానం కలిగింది. అందుకు కృతజ్ఞతగా శ్రీరామనవమి నాడు ఉరుసు ఉత్సవం చేయాలని గోపాలరావు తలంచాడు. అన్నాకేసర్ ఒక జెండాను సమర్పించాడు. నానాసాహెబ్ నిమోన్కర్ మరొక జెండా ఇచ్చాడు. ఆ జెండాలు షిరిడీ అంతా ఊరేగిస్తూ తెచ్చి మసీదులో ఉంచేవారు. అలాగే అమీర్ షకర్ అనే ముస్లిం సాయంత్రం చందనోత్సవం జరిపించేవాడు. కొంతకాలం తర్వాత ఉరుసు ఉత్సవంతో పాటు శ్రీరామనవమి ఉత్సవం చేయడం కూడా ప్రారంభమైంది. ఆ రోజు దాసగను శ్రీరామ కథ చెప్పేవారు. ఊయల ఉత్సవం, ఉట్టి కొట్టడం అనే వేడుకలు జరిగేవి. శ్రీరామనామ సప్తాహము, బీదలకు అన్న సంతర్పణ కూడా జరిగేవి. ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ మహారాజుకి జై. శ్రీ సాయిబాబా, నీ పాదాల వద్ద నా శిరస్సు నుంచి శరణు వేడుతున్నాను. నీ కృప వల్ల మొదటి రోజు గురువారం పారాయణ పూర్తి చేశాను. నన్ను అనుగ్రహించి ఆయురారోగ్య ఐశ్వర్యాలు, శాంతి, ఆనందాలు, నీ యందు పరిపూర్ణ భక్తి విశ్వాసాలు ప్రసాదించు బాబా. ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః.